హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది ఊరగాయ. మేమైతే ఈరోజు బెంగళూరు నుంచి నెల్లూరుకి అయితే బయలుదేరుతున్నాము. నెల్లూరు అంటే ఎగ్జాక్ట్ నెల్లూరు కాదు, నెల్లూరు దగ్గర సోమశిల పక్కనే ఉన్నటువంటి వరకుంటపాడు అనే విలేజ్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. పక్కనే ఏరు అంతా కూడా, అవన్నీ మీకు అయితే రేపు వీడియోలో చూపిస్తాను. సో మేము పోయే రీజన్ ఏంటంటే మా వాడి ఎంగేజ్మెంట్ రేపు, మా బామ్మడిది. సో ఆ ఎంగేజ్మెంట్ వచ్చేసి శనివారం అనమాట. సో మేము థర్స్డే నైట్కే బయలుదేరుతున్నాము. ఒకరోజు బఫర్ టైం ఉంటుంది, కొంచెం వర్క్ చేసుకోవచ్చు అని చెప్పి. సో మేమైతే రోడ్ ఎక్కగానే మంచిగా వర్షం అయితే వెల్కమ్ చెప్పింది. వర్షం అంటే అటు ఇటు మామూలు వర్షం కాదు భయ్య, బెంగళూరు వర్షం గురించి తెలిసిందే కదా. అది ఎప్పుడు పడుతుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. సో కొద్ది దూరం పోయిన తర్వాత అయితే ఎగ్జాక్ట్గా మాకైతే అసలు విండ్షీల్డ్ నుంచి ముందర ఏముందో కూడా కనపరాలేదు. అంత భయంకరంగా అయితే వర్షం అయితే పడింది. కొంచెం కేర్ఫుల్గా అయితే డ్రైవ్ చేయాలి బయట వర్షంలో అయితే, ఖచ్చితంగా పార్కింగ్ లైట్స్ అయితే వేసుకొని. సో మేమైతే బెంగళూరు దాటిన తర్వాత ఒక టోల్ గేట్ దగ్గర జామకాయలు కొనుక్కుందామని ఆపాము. అసలు వ్యూ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందో, కెమెరా కూడా సూపర్గా అయితే క్యాప్చర్ చేస్తుంది. తర్వాత తిరుపతిలో ఆగి మేమైతే డిన్నర్కి అయితే ఆపేసాము. ఇది వచ్చేసి సదరన్ స్పైస్ అంట. లోపలికి అయితే వెళ్ళిపోయాము. మంచిగా అయితే అంబియన్స్ అయితే సూపర్గానే ఉంది. అంతా రాగి గిన్నెలతోటి బాగానే ఉందన్నమాట. సో లోపల కూర్చున్న తర్వాత అందరు తలా ఒక ఆర్డర్ అయితే ఇచ్చేసారు. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అని చెప్పి. వెజ్ వాళ్ళు వచ్చేసి రోటీ అండ్ జీరా రైస్ ఇవన్నీ అయితే ఆర్డర్ ఇచ్చారు, వెజ్ పులావ్ అని. నాకైతే మటన్ బిర్యానీ వచ్చేసింది. సర్వ్ చేయరా బాబు అంటే సర్వ్ చేసాడు, కానీ దాంట్లో మటన్ పీస్ లేదు. ఏంది బ్రో మటన్ పీసులు రాలేదు అంటే ఐఎస్ఆర్ ఉన్నాయి అన్నాడు. ఎత్తుక్కుంటే కానీ కనపడలేదు. ఆ మటన్ బిర్యానీ ప్రైస్ వచ్చేసి 450 రూపీస్ అంట. అదే మెనూలో టాప్ రేట్ ఉంది. మళ్ళీ చూస్తేనేమో ఒక్క పీస్ కూడా రాలేదు. ఇచ్చిన పీస్లలో కూడా ఎక్కడ ఫ్లెష్ కూడా లేదు భయ్య. దానికి వాళ్ళ మేనేజర్ని అడిగితేనేమో, సార్ మటన్ బిర్యానీ మీరు ఆర్డర్ ఇచ్చింది బోన్లెస్ కాదు, బోన్ అంటే ఇట్లే వస్తుంది అన్నాడు. బోన్ అంటే మరి ఉత్త బోన్ వస్తుందా ఫ్లెష్ లేకుండా? దాన్ని ఎట్లా తినాలని అడిగితే మాత్రం ఏ ఆన్సర్ లేదనమాట. సో నేనైతే ఇంకా తినకుండా అయితే వెళ్ళిపోయాను. ఇంకా చికెన్ బిర్యానీ పిల్లలు అయితే తిన్నారు, టేస్ట్ అయితే బాగుందని చెప్పారు. ఆర్డర్ చేసిన స్టార్టర్స్ అన్నీ బాగానే ఉన్నాయి. ఇంకా వెజ్ పులావ్ కూడా సూపర్ టేస్ట్ ఉందని చెప్పారు. బట్ నా మటన్ బిర్యానీ బాగా డిసప్పాయింట్ చేసింది భయ్య. ఎంత డిస్కస్ చేసిన వాళ్ళతో ఇంతే అని చెప్పి నేనైతే తినకుండా డిసప్పాయింట్ బయటకు అయితే వెళ్ళిపోయాను. సో మీరు కూడా ఇలా ఫేస్ చేస్తుంటే మాత్రం కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ది ఊరగాయ ఫర్ మోర్ వీడియోస్.